నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు నిశ్శబ్ద వాతావరణం కంటే ఫలితాలపైనే లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. మరి ఆయా పార్టీల అధినేతలైతే ఇండియా బోర్డర్ దాటి ఇతర దేశాల్లో ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగానే షెడ్యూల్ ప్రకటించి అన్ని అనుమతులు తీసుకుని లండన్ దేశానికి వెళ్ళారు. మరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ దేశంలో ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది ఈ క్షణం వారు కూడా క్లారిటీ తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదు, ఎక్కడ కూడా ఫీలర్స్ బయటికి రావడం లేదు. ఎందుకు అంత సీక్రెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇండియా దాటి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది? ఎక్కడ ఉన్నట్టు ఏముంది, ఒక ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎందుకు ఆ చంద్రబాబు గారి యొక్క పర్యటనని ఇంత రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ దేశం వెళ్తే ఏముంది, ఆయన ఇష్టం, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం బెయిల్ మీదే ఉన్నారు. బెయిల్ మీద దేశం విడిచి వెళ్ళకూడదని ఎక్కడ లేదు, కానీ కండిషన్స్ అయితే కొన్ని అప్లై చేశారు కోర్టు నుండి. మరి అయినప్పటికి కూడా మరి ఎక్కడ ఆయన ఏ దేశంకి వెళ్ళారు? దుబాయ్లో ఉన్నారా, అమెరికా వెళ్ళారా, లేకపోతే ఇటలీనా? ఎందుకు ఇంత సీక్రెట్గా ఆయన పర్యటన సీక్రెట్ చేశారు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఎన్నికల ఫలితాలు చూస్తే, సర్వేలు చూస్తే రకరకాలుగా వస్తున్నాయి. మరి ఇవన్నీ తట్టుకోగలగాలి. ఎంతో కష్టపడి రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి ఎండలో కూడా తిరిగి వయస్సు భారమైనా, ఆరోగ్యం సహకరించకపోయినా, శారీరక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం అంతా మండు టెండలో పర్యటించి ప్రజల్లో ఓట్లని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా సర్వేల్లో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో, అంటే సర్వేలే కరెక్ట్ కాదు, కాకపోతే కొంత ప్రజల యొక్క ఆలోచన లేకపోతే ప్రజల యొక్క ప్రామాణికంగా వాళ్ళకున్న అవగాహన కొంత మేరకు సర్వేల్లో కూడా కొంత దగ్గరగా అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే మరి కూటమి కల గల్లంతవుతుంది, కూటమి గెలిచే అవకాశాలు లేవని రకరకాల సర్వే సంస్థలు వస్తున్నాయి. మరి టీడీపీ అనుకూల సంస్థలు మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అక్కడక్కడ కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. మెజార్టీ సర్వే సంస్థలు అయితే వైఎస్ఆర్సీపీకే పట్టాభిషేకం అని వస్తుంది. ఇంకా కొద్ది రోజులు, ఇవాళకి 27 రోజులు, ఇంకా 4 అంటే 8 రోజులు ఉంది. ఇంకా కరెక్ట్గా 8 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తు ఏంటో ఖచ్చితంగా తెలిసిపోయే అవకాశం ఉంది. మరి ఈలోపు అయితే ఎవరి సర్వేలు వాళ్ళు ఉన్నాయి. మరి 4వ తారీఖు కంటే ముందు జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. అన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని రెడీ చేసుకుంటున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి కూడా అన్ని మీడియా సంస్థలు, అంటే తెలుగు మీడియాలతో పాటు నేషనల్ మీడియాలు, అదేవిధంగా సర్వే సంస్థలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ఏ దేశంలో ఉన్నారు, కనీసం ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పటివరకు టీడీపీ యొక్క చిన్న షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఆయన ఏ దేశం వెళ్ళారో తెలియదు. ఇంత నిశ్శబ్ద వాతావరణంలో ఉండడానికి కారణాలు అధినేతలిద్దరు కూడా, పొత్తులో ఉన్న అధినేతలిద్దరు కనబడకపోవడం, ఎలాంటి సంకేతం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వదలుచుకున్నారు, ఎందుకు అంత సీక్రెట్ అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏపీలో. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు ప్రచార ఆర్భాటానికి టాప్ ప్రయారిటీలో ఉంటారు. ఎక్కడ ఏం చేసినా కూడా మీడియా హైప్కే ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈసారి ఆ మీడియా హైప్కి ప్రాధాన్యత ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడికి వెళ్ళారు? మరి ఏ దేశంలో ఉన్నారు? దుబాయ్ వెళ్ళారంటున్నారు, లేకపోతే సింగపూర్కి సంబంధించిన ఈశ్వరునికి ఆరోగ్యం బాగుండకపోతే
దుబాయ్లో పరామర్శించడానికి వెళ్ళారని రకరకాలుగా వస్తున్నాయి పేర్లు. అది ఎక్కడ అనేది బయటికి రావట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారని కూడా చెప్పలేకపోతున్నారు. చెప్పట్లేదు. చెప్పలేకపోవడం కాదు, కానీ చెప్పడంలా కావాలని చెప్పడం. ఎందుకు చెప్పడం లేదు? ఏంటి అంత సీక్రెట్ ఏంటి? అదే ఇతర పార్టీల అధినేతలు వెళ్తే ఈ పార్టీకి గగ్గులు పెట్టేసి ఏదేదో జరిగిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏదో జరిగిపోయిందని చెప్పి గగ్గులు పెట్టే పార్టీలు, అదేవిధంగా టీడీపీ, ఆ టీడీపీ అనుకూల మీడియా. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారి గురించి టీడీపీ అనుకూల మీడియాలో కూడా విదేశాలకు వెళ్ళారని రాస్తున్నారు తప్ప ఏ దేశం వెళ్ళని మాత్రం రాయలేకపోతున్నారంటే మరి టీడీపీ అనుకూల మీడియా మరి ఇతర రాజకీయ పార్టీలకి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, ఎలాంటి కథనాలు రాస్తారు, మనందరికీ వర్తించాలి కదా. టీడీపీకి అనుకూల మీడియాకి చంద్రబాబు గారు ఎక్కడున్నారో చెప్పాల్సిన అవసరం లేదా? ఏ దేశం వెళ్ళారో చెప్పాల్సిన అవసరం లేదా? ఇతర పార్టీకి సంబంధించిన వివరాలు మాత్రమే డిమాండ్ చేస్తారా అని చర్చ నడుస్తుంది ఏపీలో. మరి వీటిలో కూడా టీడీపీ అనుకూల మీడియాలో కూడా సరైన సమాచారం లేదంటే ఏదో జరుగుతుంది, మరి ఏదో జరిగింది, జరుగుతూ ఉందని ఒక అనుమానం అయితే జనాల్లో కనిపిస్తుంది. చంద్రబాబు గారు ఏం చేసినా కూడా చాలా చాలా ఎత్తుకు పై ఎత్తులో ఏదో రకరకాల ఊహాగానాలు లేదా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనువిప్పు కలిగేలా ఏదో చేయబోతున్నారు, ఏదో జరుగుతున్న చర్చ అయితే బలంగా నడుస్తుంది ఏపీలో. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి యొక్క ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఎదురు చూస్తుంది. మరి టీడీపీ అధినాయకత్వం, మరి ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళైనా బయటకు వచ్చి చంద్రబాబు గారు పలానా దేశంలో అని చెప్తే ఏపీ ప్రజల్లో ఉత్కంఠకి తెరదించడం అవుతారు. అదేని చెప్పే ప్రయత్నం చేస్తారో లేదో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,